యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. ఆ నలుగురిని సరెండర్ చేయడం, నాతో పాటు ఇంకొక టీం ఉన్నారు. బట్ వాటితో పాటు ఇంకేమున్నాయి కాసేపు బుక్లు మీకు? మా కేసులు ఉన్నాయి. ఇంకొక డెకాయిటీ కేసు ఒకటి దొరికింది, డిటెక్ట్ చేయడం అంటే అదొక రోజున కాశీబుగ్గలో నాగిరెడ్డి సార్ టైంలో వెహికల్ చెకింగ్, లాడ్జెస్ చెకింగ్ చేయమన్నారు. వెహికల్ చెకింగ్ చేయమన్నారు. అక్కడ డైలీ ఏదో టాస్క్ ఉండదు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడుతోటి ఎర్లీ అవర్స్ 4 o'clockకి ఎల్సీ గేట్ అని ఉంటుంది కాశీబుగ్గ. అక్కడ వెహికల్ చెకింగ్ చేసేవాళ్ళం. నేను మా టీం తోటి రోజు వెహికల్ చెకింగ్ ఏమి ఉంటుంది, లారీలు ఇది తప్పించేవద్దు, లాడ్జీలు చెక్ చేద్దాం పదండి అని, లాడ్జెస్ చెక్ చేద్దాం పదండి అని వెళ్ళాము. వెళ్తే శ్రీనివాస లాడ్జ్ అని జంక్షన్లో ఉండేది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ నాకు ఎలాగ లాడ్జ్ చెకింగ్ అలవాటు అంటే రిజిస్టర్ తీసి ఏజ్ గ్రూప్ చూస్తాను, అలా ఏ ఊరో చూస్తాను. అంటే అందరూ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏజ్ గ్రూపు, ఏ ఊరు నుంచి వచ్చే రెండు చూసుకుని కొన్ని సెలెక్టెడ్ ఒక 4, 5 తీసుకుని రూమ్ నెంబర్స్ నోట్ చేసుకుని పేపర్ మీద చిన్న స్లిప్ మీద ఆ రూమ్స్ మాత్రమే చెక్ చేసి వచ్చేస్తాను. అలాగే ఒక రూమ్ చెక్ చేసాం. ఆ రూమ్లోకి వెళ్ళాము. అంటే అప్పుడు వెపన్స్తోనే చెక్ చేసేవాళ్ళం. AK-47 కూడా ఉండేది, ఎందుకంటే అది ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి. సరే చెక్ చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, వీడు లేచి ఏదో లుంగి కట్టుకుంటూ ఫ్యాంట్ వేసేసుకుంటున్నాడు. ఏంటి ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు ఏంటో, స్టేషన్కి అని వచ్చేస్తాయి అంటే అన్న అని అన్నీ చెక్ చేస్తున్నాం. కానిస్టేబుల్ కింద మంచం కింద నుంచి ఒక సూట్ కేసు తీశాడు. సూట్ కేసు తీసి సార్ అన్నాడు ఓపెన్ చేసి. ఏంట్రా అంటే 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, రివాల్వర్, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లో గోల్డ్, అప్పట్లో 2.5 kg అబవ్ గోల్డ్, క్యాష్ 50,000 ఎంతో 10,000 క్యాష్ ఉంది. వెంటనే అలర్ట్ అయ్యి ఇమీడియట్గా వెపన్స్ ఉన్నాయంటే వెంటనే అలర్ట్ అయ్యి అందరినీ కూర్చోబెట్టేసి తీసి ఎన్ని ఆర్నమెంట్స్. ఇది ఒరిస్సాలో ఒక బ్యాంక్ డకాయిటీ చేసి తీసుకొచ్చిన గోల్డ్ అది. వెంటనే వాళ్ళందరినీ క్యాచ్ చేసి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని. ఎంతమంది టీం? ఇద్దరే. ఇప్పుడు మేము చూడగానే ఫ్యాంట్ వేసుకున్నాడు కదా, అర్థం చేసుకోవాలి కదా. నేను అదే డౌట్ వచ్చాను. క్యాజువల్గా ఫ్యాంట్ అంటే కామన్గా లాడ్జెస్ చెక్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు అలా ఉంటారు. ప్యాంటు షర్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటారు కాబట్టి. మిడ్-నైట్ అరౌండ్ 4 అవుతుంది, మిడ్-నైట్ వెళ్ళే అవర్స్ 4 o'clock. అడిగారు ఎందుకు వేసుకున్నామని. ఇంకా మరి అడగల. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం అంతా షాక్ అయ్యారు మా దగ్గర. క్యాజువల్గా ఏదో చేసిన దానికి వితౌట్ ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాకు. క్యాజువల్ రోజు డైలీ వెహికల్ చెకింగ్ చేస్తాము మనం, లాడ్జెస్ చెక్ చేద్దాం అనుకున్న దాని మీద 2.5 kgs గోల్డ్, అలాగే 2 కంట్రీ మేడ్ వెపన్స్, 10,000 క్యాష్. ఒరిస్సాలో ఇంటికి వచ్చారు వాళ్ళు గోల్డ్ అమ్మడానికి. పలాసాలోనా? అది సోంపేటలో గోల్డ్ షాపులు ఉంటాయి కదా. సోంపేట వేరు, మళ్ళీ సోంపేట డిస్టెన్స్ ఎక్కువ. నర్సాపేటలో అమ్మడానికి పలాసలో గోల్డ్ షాప్స్ అంటే వచ్చారు ఇక్కడికి. పలాసాలు అమ్ముతారా ఇంకా ఫర్దర్గా వాళ్ళు అమ్ముకున్నారు. అన్నీ అమ్మేయడం కూడా కాదు, ఫస్ట్ షెల్టర్ జోన్ కింద వచ్చారు. పలాసా తర్వాత ఎక్కడికి వచ్చారు? పలాస తర్వాత స్పెషల్ బ్రాంచ్ చేశాను ఎస్పీ గారి దగ్గర. ఎక్కడ? శ్రీకాకుళం ఎస్పీ మనీష్ సార్ దగ్గర. తర్వాత మళ్ళీ ఇదే రాజాం పోలీస్ స్టేషన్ వచ్చాను ఎస్ఐగా. ఇక్కడ రాజాం ఎస్ఐగా చేశాను. రాజాం ఎస్ఐ నుంచి సోంపేట, మళ్ళీ ఇప్పుడు అది సోంపేట చెప్పలేము కానీ సోంపేట చేశాను. పవర్ ప్లాంట్ యాజిటేషన్ అయింది అప్పుడు, ఫైరింగ్ అయింది పవర్ ప్లాంట్ యాజిటేషన్. ఇది వద్దాను కాబట్టి మీరేనా అప్పుడు ఎస్ఐ అక్కడ సోంపేట ఎస్ఐ. ఏం జరిగిందండి ఆ రోజు? అదంతా చాలా పెద్ద స్టోరీ. జరిగిందంటే మొత్తం సొసైటీ అందరికీ తెలుసు. అది ఎన్సిసి పవర్ ప్లాంట్ కోసం ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది ఆ పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. అక్కడ ప్లాంట్ వస్తే పొల్యూషన్ వస్తుంది, తర్వాత పిల్లలు పుట్టరు, ఇలాంటివి చాలా దాని మీద వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అప్పట్లో పోలీస్ ఫైరింగ్ అయింది, 4 చనిపోయారు. పెద్ద యాజిటేషన్. తర్వాత సోంపేట తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఇన్స్పెక్టర్ ప్రమోషన్. సిఐడి చేశాను, అదొక 3 years. ఎక్కడ? హైదరాబాద్ ఒక 4 months, హైదరాబాద్ తర్వాత మళ్ళీ విశాఖపట్నం. ఓహో, హైదరాబాద్ ఎక్కడ? సేవింగ్లో ఉండి జీఓడబ్ల్యూ చేశాను. జీఓడబ్ల్యూలో దీనిలో చేసాం 3.5 months. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు ఉమాపతి గారు, ఐజీ గారు. ఉమాపతి గారు, సత్తర్ ఉమాపతి గారు. జీఓడబ్ల్యూ పాటు ఆయన
హ్యూమన్ ట్రాఫిక్ కూడా చూసేవారు కదా ఎక్కువైనా. హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు లేదు, జీఓడబ్ల్యూ ఐజీ గారు ఆయన. హ్యూమన్ ట్రాఫికింగ్ వేరే ఎవరు ఉండేవారు. ఓకే, 3 years తర్వాత ఇక్కడికి వచ్చారు సిడి. 3 years తర్వాత రణస్థలం జేఆర్పురం సిఏ. ఓకే, అక్కడే వచ్చింది ఛాలెంజ్ మీకు. అక్కడ ఎలక్షన్స్ చేసాం 2014 ఎలక్షన్స్. ఎలక్షన్స్లో కూడా ఓకే బాగానే ఎలక్షన్స్ అయిపోయినాయి. అక్కడ కూడా ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, మామూలే రెగ్యులర్. మామూలు కాకుండా స్పెసిఫిక్గా ఉన్నది. స్పెసిఫిక్ అంటే ఒక మర్డర్ కేసు అయింది, అది హెచ్ఆర్లా లిమిట్స్. ఫైరింగ్ రేంజ్ అని ఒకటి ఉండేది మాకు. ఫైరింగ్ రేంజ్ దారిలో ఎయిర్ ఫైరింగ్ దారిలో ఒక వింటర్ సీజన్, అది ఒక మేల్ డెడ్ బాడీని పెట్రోల్ పోసి తాగబెట్టారు. ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్ లేదు, దానికి మొత్తం నైట్ గార్డ్ తీసుకుని మార్నింగ్ వెళ్ళి అది ఇంక్వెస్ట్ అయ్యి చేస్తాం. డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ బాడీ, దాని మీద అన్ని ఫేస్ అంతా దానికి ఆఫ్ కాలిపోయి ఉందన్నమాట. పిఎంకి తీసుకుని వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేయించి దగ్గరుండి ఫోటోగ్రాఫ్స్ తీసి 2 రోజుల తర్వాత మళ్ళీ సీన్కి వెళ్ళి ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ముత్యాలు, చిన్న ఉంగరం అవి కొన్ని దొరికినాయి, కొన్ని ఐటమ్స్. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి అన్నీ కలిగితే అవన్నీ తీసి మళ్ళీ ఆ ఫేసు ఇవన్నీ కూడా ఒక కలర్ ప్రింట్ తీసి అన్ని పోలీస్ స్టేషన్లకి అతికించడం జరిగింది. అయితే నేను ట్రాన్స్ఫర్ అయ్యే ముందు జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లు అతికించాం, ఐడెంటిఫై కాలా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏదైతే మేము పోస్టర్స్ ఏదైతే తయారు చేసామో అది చూసి హెచ్ఆర్ఎల్ లిమిట్స్, శ్రీకాకుళం లిమిట్స్లో ఐడెంటిఫై అయింది ఆ బాడీ. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను, బాడీ ఐడెంటిఫై అయింది. తర్వాత ముద్దాయి కూడా ఐడెంటిఫై అయ్యారు. వైఫే చంపేసింది. వైఫేను ఇంకొక అతను కలిసి ఎందుకు ఏదో కూతుర్ని సరిగా ఇచ్చేయట్లేదు, ఏదో కూతురు మీద వాడు మిస్బిహేవ్ చేస్తున్నాడు కానీ. తర్వాత అక్కడి నుంచి రణస్థలం నుంచి మళ్ళీ కొత్తూరు సిఐ. అప్పుడు కొత్తూరుకి ఇప్పుడు కొత్తూరు మార్పు వచ్చిందా? అప్పటికి ఎస్ఐ గారికి సిఐకి చాలా చేంజ్ వచ్చింది. కొంచెం పీపుల్ బాగానే ఉన్నారు, లిటిగేషన్ లేదు, తగ్గింది, బాగా తగ్గింది. ఓకే, అప్పట్లో అంటే అవేర్నెస్ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం, కొంచెం మొండిగా గొడవలు పడడం అవన్నీ ఉండేవి. అంటే ఎలా ఉండదంటే ఎస్ఐ వస్ప్ అని విలేజ్ ఉంది. ఆ విలేజ్లో అప్పట్లో 2003 ఆ టైంలో విద్యా కమిటీ ఎలక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎలక్షన్ టైంలో ఓటర్స్ని కానీ లేదంటే లీడర్స్ని కానీ సమ్ గోవానో సమ్ అదర్గా తీసుకెళ్ళి ఆ 4 రోజుల నుంచి ఎలక్షన్ టైం తీసుకొచ్చారు. 2003లో జరిగింది అక్కడ. అప్పుడే బస్సుల మీద వీళ్ళు అంటే అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది చిన్న ఎలక్షన్, అది దాంట్లో పేరెంట్స్ని తీసుకెళ్ళి అక్కడికో తీసుకెళ్ళి ఎలక్షన్ రోజు తీసుకొచ్చారు. అంటే మదర్ ఒక పార్టీ వైపు, ఫాదర్ ఒక పార్టీ వైపు. విద్యా కమిటీకి ఏం పెద్ద ఇది డబ్బులు కాదు, అంటే ఆ ప్రెస్టేజ్ పొలిటికల్ అలా ఉండేది. కొత్తూరు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? కొత్తూరు తర్వాత మళ్ళీ కాశీబుగ్గ ఇన్స్పెక్టర్. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 1 year 8 months చేసినట్టున్నాను. తర్వాత వైజాగ్ సిటీ. ఓకే, వైజాగ్ సిటీలో కంచరపాలెం షార్ట్ పీరియడ్ చేశాను. తర్వాత హార్బర్ లాండ్ ఆర్డర్ ఒక 10 months అంతా చేశాను. అంటే కంచరపాలెం ఇన్ఛార్జ్గా చేశాను పెద్ద పీరియడ్. అక్కడి నుంచి పెందుర్తి లాండ్ ఆర్డర్లో 2 years 4 months.